మహాశివ పురాణం రుద్ర సంహిత పార్వతీ ఖండం వెండికొండ వేలుపు పెండ్లి కొడుకైన వేళ ఇలా సాగింది శుభయాత్ర. శంకరుడు పెండ్లి కొడుకే సకల దేవతా సమూహంతో తన నగర శివార్లకు వచ్చేడని వర్తమానాన్ని విన్న హిమవంతుడు బ్రాహ్మణులతో తన కుమారులతో కలిసి తగిన సంచారాలతో ఎదురేగా స్వాగతం చెప్పాడు. శివుని సేనను వైభవాన్ని చూచి తన కుమార్తెకు మంచివరుడు లభించాడని మురసిపోయాడు. ధన్యుడనయ్యానని తనను తానే అభినందించుకొన్నాడు. పర్వతరాజు బంధువర్గాన్ని పరివారాన్ని చూచి దేవతలు విస్మితులై ఆనందాన్ని పొందారు. ఉభయ వర్గాల కలయిక పూర్వపశ్చిమ సముద్రాలు కలిసినుట్లుంది. సహస్రదళ పద్మంలా శోభాయమానంగా ఉన్న సేనామధ్యమందు వామదక్షిణ పృష్ఠస్థితుల యందు మాధవ, విధి, మహేంద్రులు కనువిందు చేస్తుండగా కర్ణికాస్థానంలో నేత్రపర్వంగా ఉన్న చంద్రశేఖరుని చూచి ఆనందించి నమస్కరించి ఆపై తక్కిన వారందరికి కూడా నమస్కరించి స్వాగతం పలికాడు హిమవంతుడు. అతని వెంట వచ్చిన వారు కూడా పునః పునః అనేక నమస్కారాలు చేశారు. వారందరినీ తన గృహానికి సగౌరవంగా తీసుకుని వెళ్లాడు. మార్గమధ్యంలో శివ సందర్శనాపేక్షతో పురంధ్రీమనులు సౌధోపరి భాగాలను అధివసించి తమ కన్నుల సాఫల్యానికి తామే సంతోషించారు. వాళ్ల కుతూహలం వర్ణించరానిది. ఒకామె స్నానానికి వెడుతూ అభ్యంగన చూర్ణంతో అలాగే వచ్చింది. ఒకామె భర్తకు చామర సేవ చేస్తూ దానిని విడిచిపెట్టి వచ్చింది. చంటి పిల్లాడికి పాలు పూర్తిగా ఇవ్వకుండానే వచ్చింది ఒక బాలింత. భోజనానికి కూర్చున్న భర్తకు వడ్డన పూర్తవకుండానే వచ్చింది ఒక యువతి. వారందరూ పార్వతి అదృష్టాన్ని పరిపరి విధాల మెచ్చుకొన్నారు. అందరూ శివుని పెండ్లి వారిపై పువ్వులను సేసలను చల్లారు. ఇంత మంచి అల్లుడు దొరికినందుకు మేనక ఆనందానికి మేరలేదు. అడుగులకు మడుగు లొత్తుతూ గంగాధరుని సపరివారంగా తన మహారాజ మందిరానికి ఆహ్వానించాడు నగాధిరాజు. అందరూ పెండ్లి నడకలు సాగించారు. శ్రేష్ఠమైన సింహద్వారం దగ్గర ఆగారు. అక్కడ మేనకాదేవి బంగారు మంగళహారతి పళ్ళెరాన్ని పట్టుకుని సిద్ధంగా ఉంది. మనోహారినులైన యువతులనేకమంది దీపపాత్రలను ధరించి ఆమె చుట్టూ ఉన్నారు. దీపకాంతుల ప్రకాశంలో వారు ధరించిన శ్రేష్ఠమైన రత్నాభరణాలు మెరిసిపోతున్నాయి. పెండ్లి కొడుకైన శంకరునికి కర్పూర నీరాజనమిచ్చి కీడు తీశారు పుణ్యాంగనలు. సర్వలోకాలకు మంగళాలనిచ్చే ఆ పరమాత్మకు అమంగళ పరిహారార్థం నీరాజనమా. స్త్రీల వేడుకకు శంకరుడు ముచ్చటపడ్డాడు. గిరిసౌర్వభౌముడైన హిమవంతుని రాజకుటుంబమంతా రెప్పవేయకుండా ముక్కంటిని చూచారు. మహాసౌందర్యరత్నాకరుడైన శంకరుడు వరునివేషంలో మరీ మనోహరంగా ఉన్నాడు. చారు, చంపక, వర్ణాభుడు, ఏకవక్త్రుడు, త్రినేత్రుడు, ప్రసన్నాస్యుడు, రత్నస్వర్ణాదిభూషితుడు, మాలతిమాలాయుక్తుడు, రత్నమకుటోజ్వలుడు, సత్కంఠాభరణుడు, సుందర వలయాంగద భూషితుడు, చందనాగరు కస్తూరి కుంకుమశోభితుడు, రత్నదర్పణ హస్తుడు, కజ్జలోజ్వలలోచనుడు, సర్వాంగసుందరుడు అయిన ఇందుధరుని చూచి మేనక హిమవంతులు ఇంకా అక్కడున్న తక్కిన వారంతా ముదిత మానసులై ఉమాదేవి సౌభాగ్యాన్ని ప్రశంసించారు. ఈ విధంగా ద్వారం వద్ద జరిగే ఆచారాన్ని అనుష్ఠించి శంకరుడు తన విడిదికి వెళ్లాడు. అనంతరం ఆ దుర్గాదేవి అంతఃపుర పరిచారికలతో కూడి కులదేవతారాధనకే నగరోప కంచానికి బయలుదేరింది. మహేంద్ర నీలద్యుతి కోమలాంగి, స్వాంగభూషిత, ప్రసన్నవదన, చారుకబరీభర, కంబుకని, సింధురబిందు శోభిత, రత్నహార విరాజిత, రత్నకంకణమండిత, క్రీడాపద్మ విభూషిత, ఘనసార కుంకుమ చందన చర్చిత, క్వనన్మంజీర లాక్షారంజిత పాదమండిత, సర్వావేవ సుందరి అయిన ఆ ఇందు కళాధరిని చూచి బృందారకు లందరూ భక్తితో ప్రణమిల్లారు. గోరిదేవిని చూచిన శంకరునకు పులకాంకురాలు మేన పొడమగా శరీరం పనస కాయవలే అయిపోయింది. ఆయన కన్నుల నిండా ఆమె రూపమే. అతనుడైన మన్మథుడు మదనారిని చూచి కెవ్వుమన్నాడు. అదెవరికీ వినిపించలేదు. బ్రహ్మగారు నవ్వుకొన్నాడు. అదెవరికీ కనుపించలేదు. ఆ తరువాత కాళీ తన కులదైవమైన అంబికను అర్చించి తండ్రి మందిరానికి తిరిగివచ్చింది. ఆ తరువాత హిమవంతుని ప్రార్థనను మన్నించి వరుడు సపరివారంగా ఆయన అంతఃపురంలో ప్రవేశించాడు. వేదాచారాన్ని, లోకాచారాన్ని అనుసరించి శివుడిచ్చిన అలంకారాలతో పార్వతిని అలంకరించారు. తరువాత కర్పూర నీరాజనమిచ్చారు. రత్నాలు కుట్టబడిన కంచుకాన్ని, జంట వస్త్రాన్ని ధరించింది ఆమె. చిత్తంలో శివధ్యానం చేస్తూనే ఉంది. మంగళవాద్యాలు మార్మోగుతున్నాయి. ఇంతలో జ్యోతిశ్శాస్త్ర విశారదుడైన గర్గుడు పాణిగ్రహణ సమయమాసన్నమైందని గుర్తించి వరుడైన శంభుని తోడ్కొని రావలసిందిగా హిమవంతునకు పురమాయించాడు. ఆయన కోరిక మేరకు వేదవేత్తలైన బ్రాహ్మణులు మంగళ ద్రవ్యాలను చేతుల యందు పట్టుకుని వధువు బంధువర్గం వెంటరాగా సుస్వరంతో వేదమంత్రాలను పఠిస్తూ ఉత్సాహంతో శివ సన్నిధానానికి కదిలారు. వారి వేదఘోషకు ఋషులు, దేవతలు, గణాలు అందరూ ఒక్కసారిగా సంతోషంతో లేచి నిల్చున్నారు. వారిలో వారిలా అనుకొన్నారు, మనం ధన్యులమయ్యాం.
శివుని తీసుకుని వెళ్లటానికి ఆడపెళ్లివారొస్తున్నారు. సుముహూర్తం సమీపించింది. ఇంతకాలానికి బాలచంద్రధరుడైన మన శంకరుడు జంటవాడు కాబోతున్నాడు. జగత్తుకు మంగళాలనిచ్చే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని చూడబోతున్నాం. త్వరగా నడవండి. వారిలో వారిలా మాట్లాడుకుంటూ ఉండగానే పర్వతరాజు బంధువులు, మంత్రులు వచ్చి కన్యాదాన సమయం ఆసన్నమైంది, బయలుదేరండి అని ప్రార్థించారు. ఆ మాటను విన్న దేవతలందరూ పర్వతరాజునుద్దేశించి జయజయ ధ్వానాలు చేశారు. పార్వతీ పాణిగ్రహణ కుతూహలుడైన శంకరుడు తన శృంగార భావాలను గుప్తంగా ఉంచుకొని గంభీరంగా ఉన్నాడు. అక్కడున్న వారంతా పెళ్లైన వారే కనుక శివుని తొందరను కనిపెట్టకపోలేదు. హరిబ్రహేంద్రాది లోకపాలకులందరూ మంగళవాద్యాలు మార్మోగుతూ ఉండగా పెళ్లి కొడుకైన శంకరుని వృషగ వాహనారుజుని చేశారు. కొందరు గమరుకాలు మ్రోగించారు, కొందరు శంఖాలను పూరించారు, కొందరు జేగంటలను వాయించారు, కొందరు వేణువులను ఊదారు. వీరందరితో కూడి వరుడు ఛత్ర చామర శోభితుడై హిమవంతునింటికి చేరుకుని వాహనాన్ని దిగాడు. అంగనా మనులు హారతులిచ్చారు. వేదిక నలంకరించాడు వరుడు. పురోహిత స్థానంలో గర్గమహర్షి ఉండి మధుపర్కాదులిచ్చి మంగళకర్మలన్నింటినీ చేయించాడు. సుముహూర్తం సమీపించగా హిమవంతుడు భార్యా సహితుడాయ్. ఇమాం కన్యాం తుభ్యమహం దదామి పరమేశ్వర్. భార్యార్థే పరిగృష్ణాశ్వ ప్రసీద సకలేశ్వర. ఈ కన్యను నేను నీ కొరకు ఇస్తున్నాను. ఓ పరమేశ్వర, నీవు ప్రసన్నుడవై ఈమెను భార్యగా స్వీకరించు అని మంత్రాన్ని చదివి పార్వతి చేతిని శివుని చేతిలో ఉంచి బ్రహ్మానంద భరితుడయ్యాడు. శంకరుడు కూడా వేదమంత్రాన్ని పయించి పార్వతి చేతిని తన చేతితో పట్టుకుని భూమిని సృశించి కామస్యకో దాత్ ఇత్యాది మంత్రాన్ని పయించాడు. అందరూ ఆనందించారు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల పాణిగ్రహణ మహోత్సవం సకలజన లోచనోత్సవంగా సాగింది. పాణిగ్రహణానంతరం పార్వతీ పరమేశ్వరులిద్దరూ లాజహోమ విధిని నెరవేర్చారు. ఆ సమయంలో వారిద్దరూ అగ్నిప్రదక్షిణం చేస్తుండగా నక్షత్రముల వంటి నఖములు కలిగి పారాణిచే అలంకరింపబడిన పద్మముల వంటి పార్వతీ చరణద్వయాన్ని చూచి శివమాయిచే బ్రహ్మగారు క్షుభిత మానసుడయ్యాడు. పాదద్వయాన్ని తేరిపార చూచాడు. విధాత అంతర్యాన్ని తెలుసుకున్న త్రినేత్రుడు ఆగ్రహావేశుడయ్యాడు. అచటి దేవతలంతా భయభ్రాంతులై సదా శివుణ్ణిలా స్తుతించారు. శ్లోకం దేవదేవ జగద్వ్యాపిన్ పరమేశ సదాశివ. జగదీశ జగన్నాథ సంప్రసీద జగన్మయ. సర్వేషామపి భావానాం త్వమాత్మాహేతురీశ్వరః. నిర్వికారోవేయో నిత్యో నిర్వికల్పో క్షరః పరః. ఆద్యంతావస్య యన్మధ్య మిదమన్యదహం బహ్యంః. యతో వేయస్స నైతాని తత్సత్యం బ్రహ్మచిద్భవాన్. తవైవ చరణాంభోజం ముక్తికామా ద్రోవ్రతాన్హ. విసృజ్యోభయత సంగం మునయ స్వముపాసతే. తాత్పర్యం ఓ దేవదేవా, జగద్వ్యాపి, పరమేశ్వర, సదాశివ, జగదీశ, జగన్నాథ, జగత్స్వరూప, మాపై ప్రసన్న భావాన్ని చూపించు. సర్వప్రాణులకు ఆత్మ, కారణము, ఈశ్వరుడు నీవే. నీవు వికారరహితుడవు, నాశం లేనివాడవు. నిత్యము, నిర్వికల్పము, అక్షరము అయిన పరబ్రహ్మము నీవే. ఆది, మధ్యము, అంతము అంతా నీవే. ఇది, మరియొకటి, నేను, నాకంటే భిన్నము ఇత్యాది భేదములు లేనిది, అవ్యయము, సచ్చిదనము అగు ఆ పరబ్రహ్మ నీవే. ముముక్షువులు, ద్రోవ్రతులు అగు మునులు ఇహపరముల యందు సంగమును వీడి నీ పాద పద్మాలను మాత్రమే సేవిస్తారు. శ్లోకం త్వం బ్రహ్మ పూర్ణమమృతం విశోకం నిర్గుణం పరం. ఆనందమాత్ర మవ్యగ్రమవికార మనాత్మకం. విశ్వస్య హేతు హృదయస్థితి సంయమనస్య హి. తదపేక్ష తయాత్మేసోయిన పేక్ష సర్వదా విభుంహ. ఏకస్త్వమేవ సద సద్వయ మద్వయమేవ చ. స్వర్ణం కృతాకృతమివ వస్తు భేదో న చైవం. అజ్ఞానతస్త్వయి జనైర్వికల్పో విదితోయతః. తస్మాద్రమ ప్రతీకారో నిరుపాధేర్ నహి స్వతః. తాత్పర్యం పూర్ణము, అమృతము, శోకరహితము, నిర్గుణము, ఆనందఘనము, వ్యగ్రత లేనిది, వికారములు లేనిది, ఉపాధి కంటే భిన్నమైనది అయిన పరబ్రహ్మవు నీవే. ఈ సృష్టికి కారణం నీవే. ఆత్మ, ప్రభువు నీవే. సర్వవ్యాపకుడవైన నువ్వు ఏనాడు జగత్తుపై ఆధారపడి లేవు. నువ్వు ఒక్కడివే అయినను కార్యకారణ రూపాలను పొంది ద్వైత, అద్వైత. శ్లోకం చక్షుంప్యగ్ని రవిసోమః కేశా మేఘాస్తవ ప్రభో. నక్షత్ర తారకాద్యాశ్చ గ్రహాశ్చేవ విభూషణం. కథం స్తోష్యామి దేవేశ త్వాం విభో పరమేశ్వర. వాచామగోచరోసి త్వం మనసాచాపి శంకర. పంచాస్యాయ చ రుద్రాయ పంచాశత్కోటిమూర్తయే. త్ర్యధిపాయ వరిష్కాయ విద్యాతత్వాయ తే నమః. అనిర్దేశ్యాయ నిత్యాయ విద్యుజ్జాలాయ రూపిణే. అగ్నివర్ణాయ దేవాయ శంకరాయ నమో నమః. విద్యుత్కోటి ప్రతికాస మష్టమూర్తిం సుశోభనమ్రో. పమాస్థాయ లోకేస్మిన్ సంస్థితాయ నమో నమః. తాత్పర్యం సూర్య, చంద్ర, అగ్నులు నీ కన్నులు.
మేఘాలు నీ కేశములు, నక్షత్రాలు, గ్రహాలు ఇత్యాదులు నీ అలంకారాలు. నిన్నెలా స్తుతించాలి? వాక్కులకు అందవు. శంకరా! మనస్కు గోచరించవు. 5 ముఖాలు కలవాడు, 50 కోట్ల రూపములు గలవాడు, భూర్భువస్సువర్లోకములకు ప్రభువు, సర్వోత్తముడు, జ్ఞాన స్వర్వోత్తముడు, అగు నీకు నమస్కారం. ఇదమిత్తంగా నిర్దేశింప సఖ్యం కానివాడు, నిత్యుడు, విద్యుత్తులవలె ప్రకాశించు రూపం కలవాడు, అగు శంకరునకు నమస్కారం. కోటి విద్యుత్తు కాంతి కలవాడు, సుందరమగు 8 రూపాలను ధరించి లోకమంతా వ్యాపించి యున్నవాడు అగు నీకు నమస్కారం. దేవతల స్తోత్రానికి భక్తవత్సలుడైన శంకరుడు ప్రీతుడై అభయమిచ్చాడు. ముప్పు తప్పిందని వేలుపులు సంతోషించారు. బ్రహ్మ తేజస్సు నుండి పుట్టి జారిపడిన వీర్యకణాల నుండి మహాకాంతితో ప్రకాశించే వాలకిల్యాది ఋషులు వేలాదిగా పుట్టారు. వారందరూ పుడుతూనే తండ్రి తండ్రి అంటూ బ్రహ్మగారిని చేరి నిలబడ్డారు. ఈశ్వర సంకల్పంచే ప్రేరితుడై నారదుడు వారితో కోపంగా ఇలా అన్నాడు. ఓ వాలఖిల్యులారా! మీరందరూ కలసి గంధమాదన పర్వతానికి వెళ్ళండి. అచ్చట మీరు గొప్ప తపస్సు చేసి మునీశ్వరులై సూర్యునకు శిష్యులు కాగలరు. ఇక్కడ మీకు ప్రయోజనం లేదు. కనుక మీరిక్కడ ఉండవద్దు. ఇది ఈశ్వరాజ్ఞ. నారదుని పలుకులను విన్న వాలకిల్యాది మహర్షులు శివునికి నమస్కారం చేసి వెంటనే వెళ్ళిపోయారు. ఆపై విష్ణువు ఓదార్చగా విధాత భయాన్ని వీడి ఇందుధరుని స్తుతించాడు. మహేశ్వరుడు ప్రసన్నుడు కాగా అందరూ మహానందాన్ని పొందారు. బ్రహ్మగారు ఆ వివాహ యజ్ఞంలో శివపార్వతుల చేత తదనంతర కార్యక్రమాన్ని వేదోక్తంగా అనుష్ఠింపచేశాడు. వారిద్దరికీ శిరస్సులపై అభిషేకింపజేసి ధ్రువ నక్షత్ర దర్శనాన్ని చేయించి ఆపై హృదయ స్పర్శ కర్మను జరిపించాడు. విప్రులు స్వస్తి పగనాన్ని మహదానందంతో సాగించారు. ఫాలలోచనుడు పురోహితుల ఆజ్ఞ మేరకు గిరిజాదేవి సీమంతంపై సింధురాన్ని ఉంచాడు. ఆపై బ్రహ్మగారు వారిద్దరినీ ఒకే ఆసనంపై కూర్చుండబెట్టాడు. పిమ్మట హోమశేష ద్రవ్యాన్ని వధువరులు భుజించారు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల వివాహ యజ్ఞం సుసంపన్నం కాగా శంకరుడు నవరత్నాలతో నింపిన పూర్ణపాత్రను బ్రహ్మకట్నంగా పితామహునకిచ్చి సంతోషపెట్టాడు. తక్కిన బ్రాహ్మణులందరినీ యథోచితంగా సత్కరించాడు. అందరూ జయ జయధ్వానాలు చేసి హిమవంతుని వద్ద సెలవు తీసుకుని స్వస్థానాలకు తిరిగి వెళ్లారు. అటు పిమ్మట స్త్రీల కార్యక్రమం మొదలైంది. హిమవంతుని రాజధాని నగరంలోని పుణ్యస్త్రీలందరూ ఒకరినొకరు మంగళకరమైన నామధేయాలతో పిలుచుకుంటూ చేయి చేయి పట్టుకుని కేరింతలతో కలకలా రావాలతో హర్షధ్వానాలను చేస్తూ పాదకటకాలు హల్లని మ్రోయ పూలవాసనలు రంజిల్ల యువతుల కరకంకన నిక్వానాలను నవ్వుల కిలకిలా రావాలను ద్వారపంజరస్థ కీరాంగనలు అనుకరింప హిమవంతుని రాజసౌధానికి వచ్చి చేరారు. వచ్చి నూతన వధువరులైన గిరిజా శంకరులను కన్నుల పండువుగా అలంకరించివాస గృహంలో ప్రవేశపెట్టారు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విద్యేశ్వర సంహిత, రుద్ర సంహితలోని సృష్టి ఖండం, సతీ ఖండం, పీడీఎఫ్ ఫైల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.